ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ అనేది మనకి ఆగస్ట్ 1న రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే మనకి తర్వాత ప్రాసెస్ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క నార్మలైజేషన్ మనకి మ్యాక్సిమం అయితే ఆగస్టు 3 నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం 3 డేస్లోనే నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది చేసేస్తారు. ఇదంతా కూడాను ఏఐ ద్వారా జరుగుతుంది. అంటే మనకి కంప్యూటరైజ్డ్ నార్మలైజేషన్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఈ రిజల్ట్ అవ్వచ్చు, మెరిట్ లిస్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం మనకి ఈ ఆగస్టు 10 లోపలే మనకి ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. ఓకే, మనకి ఈ రిజల్ట్ వచ్చిన వెంటనే మెరిట్ లిస్ట్ కూడా వెంటనే ప్రిపేర్ చేసేస్తారు. మ్యాక్సిమం మనకి ఆగస్టు 10 లోపల అయితే మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ విషయం చూసుకుంటే ప్రజెంట్ అయితే ఈరోజు మనకి కన్వేర్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి ఒక విషయం తను పాస్ చేయడం జరిగింది. తిని చెప్పింది ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయిన విజయ రామరాజు గారు అయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవరెవరికి అంటే మనకి ఇన్స్ట్రక్షన్ డిఈఓస్కి అలాగే ఎంఈఓస్కి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చేస్తారండి. అంటే ఈ ప్రాసెస్ ఏకైనా స్పీడప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే విజయ రామరాజు గారు అయితే క్లారిటీగా ఒక విషయం అయితే చెప్పడం జరిగిందండి. అదేంటంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడాను మ్యాక్సిమం మనకి ఆగస్టు 16 నుంచి అయితే స్టార్ట్ చేయాలి అనేసి మనకి డిఈఓ గారికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్లకి వాళ్ళకి ఇతను ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డిఈఓకి సంబంధించిన వాళ్ళు, ఎంఈకి సంబంధించి వీళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళ టీంని ప్రిపేర్ చేసుకుంటారు. టీమ్స్ అంటే అది నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి ఆఫీసర్స్ అందరినీ కూడాను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక టీం ఫార్మేషన్ అనేది చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ఆగస్టు 16 నుంచి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీళ్ళు చేయమని చెప్తున్నారండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మ్యాక్సిమం మనకి క్లోజింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆగస్టు మంత్ ఎండింగ్ కల్లా కూడా క్లోజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, ఈ యొక్క సెలక్షన్ లిస్ట్లో ఉన్న నేమ్స్ వాళ్ళందరూ కూడా ఆగస్టు 16 నుంచి మాత్రం వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసేస్తారు. అయితే మ్యాక్సిమం మనకి జాయినింగ్ అయితే ఎక్స్పెక్టెడ్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడాను సెప్టెంబర్ 5 అంటున్నారు. ఎందుకంటే ఆ రోజు మనకి టీచర్స్ డే ఉండకండి, అప్పటికి కొత్త సార్స్ అనేది రిక్రూట్ చేస్తారనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ఇది అంటున్నారు. మేబీ ఈ డేటే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే చాలామందికి కూడాను కీస్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారండి. అంటే ఫస్ట్ కీకి సెకండ్ కీకి కూడాను ఎటువంటి వేరియేషన్ మ్యాక్సిమం కనిపించలేదండి. అయితే కన్వీనర్ కూడా చెప్పడం జరిగింది, పక్కాగా చెప్పేశారండి, నో చేంజెస్ టు అబ్జెక్షన్ ఇన్ ఫైనల్ కీ. ఓకే, ఏంటి నో ఛాన్స్ అండి, మనం ఇక్కడ అబ్జెక్షన్ చేయడానికి ఎటువంటి ఛాన్సు లేదు, మేము రిలీజ్ చేస్తాం ఫైనల్ కీసు, అదే ఫైనల్ అని వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పడం అయితే జరిగింది. అయితే కీసులో అయితే తప్పులు లేవని కాదండి, తప్పులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ తప్పులను కూడాను మనం చూపించామండి. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లోనే ప్రింటెడ్ అయిన దాన్ని మనం ప్రూఫ్ కింద కూడా చూపించాం. అయినా కూడాను వాళ్ళకి ఎటువంటి మార్క్స్ కూడా యాడ్ అవ్వలేదండి. అయితే టోటల్గా చూసుకుంటే ఫైనల్ కీ విషయంలో మనకి ఫస్ట్ వచ్చిన ఇనిషియల్ కీకి ఈ యొక్క ఫైనల్ కీకి పెద్ద వేరియేషన్ ఏమీ లేదండి. అయితే నేను స్టార్టింగ్లోనే కొన్ని చెప్పడం జరిగిందండి. ఏంటంటే మ్యాక్సిమం మనకి 2 or 3 మార్క్స్ మాత్రమే యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పానండి. కానీ ప్రస్తుతం అయితే మాత్రం చాలామందికి యాడింగ్ అయితే అయ్యాయి కదా, చాలామందికి అంటే కొన్ని సెక్షన్ల వాళ్ళకి యాడ్ అయిన ఉంటే వాళ్ళకి కూడా మ్యాక్సిమము కొందరికైతే మ్యాక్సిమం 2 బిలో మాత్రమే యాడ్ అయ్యండి. 2 అంటే మ్యాక్సిమం వాళ్ళకి 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది మారేయండి. అంటే మ్యాక్సిమం 3 కూడా చాలామందికి లేవండి. మ్యాక్సిమం 2 మార్క్స్ బిలోవే యాడ్ అవ్వడం కూడా జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే వీళ్ళు ఏం చేస్తారన్న విషయం అయితే క్లారిటీ ఎవరికి కూడా లేదండి. కానీ గవర్నమెంట్ నుంచి అయితే నో ఛాన్స్ అండి, అబ్జెక్షన్కి చేయడానికి మరి ఛాన్స్ లేదు. ఫైనల్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.